చాలామంది రైతులు వరి నాట్లలో చేసేటప్పుడు కానీ తర్వాత కానీ కలుపు మందులు చల్లుతున్నారండి. కలుపు మందు స్ప్రే, గడ్డి మందు దాదాపు మీరు ఎన్నిసార్లు కొట్టినా భూమికి నష్టమే. అవి చాలామంది చెప్తున్నారు భూమికి గ్రోత్ దెబ్బ అని. మనకు దగ్గరలో ఉన్న ఒక డబ్బులు పోతే పోయింది, కలుపు తీయించుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు. ఒక్కసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ కలుపు తీయించేసుకోవాలి. ఫస్ట్ విడత నాటు వేసిన 10 రోజుల్లో తీసుకోవాలంటున్నారు. తర్వాత ఇది మనం పొటాష్ ఇవన్నీ చల్లిన తర్వాత మళ్ళీ 2 సార్లు కలుపు తీయాలంటున్నారు. చాలామంది రైతులను అడిగాను ఇదే. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒకసారి కలుపు మందు కొట్టేస్తే గడ్డి పోతుంది, తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చు అని. ఇప్పుడు వచ్చే మందులన్నీ ఈ ఫెర్టిలైజర్స్ చాలా వరకు మనం ఎన్ని వేస్తున్నామంటే ఒక 30-40 వరకు బస్తాల వరకు యూరియా కానీ అవి కానీ చల్లుతున్నాం. తర్వాత గుళికలు వేస్తున్నాం, తర్వాత ఏమో స్ప్రేలు కొడుతున్నాం. స్ప్రేలు 1, 2, 3, 4, 5 కాదు, ఇప్పుడు 2-3 స్ప్రేలు కాదు, 10-20 స్ప్రేలు అవుతున్నాయి. దానికంటే మనకి నాటు వేసిన 10 రోజుల తర్వాత కలుపు వస్తే కలుపు తీసేయాలి. రెండోసారి మళ్ళీ 10 రోజులకి కలుపు తయారైతే కలుపు తీసేయాలి. నువ్వు ఎంతవరకు కలుపు తీయటమే బాగా తెలిసిన వాళ్ళని దగ్గర పెట్టి తీయించుకోండి. లేదు దీనికి కలుపు వ్యక్తులు వీళ్ళు రావట్లేదు అని అంటే రోబోటిక్ తరహా యంత్రాలు ఉంటాయి, మార్కెట్లో వచ్చినాయి అంట. అది కూడా మనం కనుక్కొని చేసుకోవడం బెటరు. గడ్డి మందు గట్లకి వేయాలంటున్నారు కానీ వీళ్ళు కొట్టే గడ్ల మందులు దాదాపు ఏమవుతున్నాయి, గట్లు చచ్చిపోతున్నాయి, గట్లు పోతున్నాయి. 1-10 సార్లు కొడుతున్నాం, గట్లకి రెండో పని అనే ఇదని కొడుతున్నాం. అదేమవుతుంది, గట్లన్నీ దిగబడిపోయి గళ్ళు పడి బాగా పోతున్నాయి. దీనికి ఒకటే, మనుషులు చక్కగా పనిచేసే వాళ్ళు ఉంటే 2-3 కొడలతో కోపించుకోవడం బెటర్. గట్లు నా అనుభవపూర్వకంగా అయింది. గట్లు చాలా వరకు కొడవలతో కోపించడం బెటరు. వాళ్ళు కోసేవాళ్ళు ఉంటే మంచి లేబర్ని చూసుకుని ఎవరైనా దొరికితే 4 రోజులు లేట్ అయినా కోసేవాళ్ళు ఉంటే కోపించడం బెటర్. ఎంతసేపు దీనికి ఎంత ఖర్చు అవుతుందో దానికి అంత ఖర్చు అవుతుంది.